ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కానల గ్రామంలో ఘనంగా జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో నూతన జాయింట్ కలెక్టర్గా సూరజ్ ధనుంజయ్ అధికారికంగా పదవి బాధ్యతలు. నంద్యాలలో దళిత అమరులకు నివాళులర్పించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ శేషన్న కఠిన చర్యలు. వ్యాపారస్తులకు ప్లాస్టిక్ పై అవగాహన. నంద్యాల జిల్లాలో పూడికతీతతో పునర్జీవం పొందుతున్న రామసముద్రం కుంట. ఉపాధి హామీ పనులతో రైతులకు నీటి భరోసా. నంద్యాల చెరువు కట్టలకు నూతనంగా రూపు. కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు. 60 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం. వాకర్స్ కు ఆహ్లాదకర వాతావరణం కల్పన లక్ష్యం. కర్నూలు చిత్తూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం. ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం. వాహనదారుల నిర్లక్ష్యంతో నిత్యం ప్రమాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నంద్యాల మండలం కానల గ్రామంలో జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నీటి భద్రతను పెంపొందించడం మరియు సాగునీటి సంఘాన్ని మరింత బాధ్యతాయుతంగా భాగస్వామ్యం చేయడమే లక్ష్యమన్నారు. ఈ అవగాహన మరియు అభివృద్ధి కార్యక్రమం నంద్యాల వ్యాప్తంగా 100 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతాయని అన్నారు. జలవనరుల శాఖ నంద్యాల జిల్లా వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు గ్రామాల వారీగా కొనసాగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడారు. ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవాలని, సాగునీటి వనరుల రక్షణలో మరియు నిర్వహణలో సాగునీటి సంఘాల కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 100 రోజుల పాటు జరిగే ఈ జల సంరక్షణ ఉద్యమంలో రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, జల వనరుల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి మనమందరం ఇవ్వడానికి మంచి అవకాశం ఇచ్చాం. గతంలో కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎన్నో మంచి పని చేశాం. డాక్టర్ సురేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు వీళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయనకి వెళ్ళుకొని ఆ రోజు ఇక్కడ సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. కానీ ఈరోజు మనము శివాలయాలు ఎన్ని ఉన్నాయో నంద్యాలలో, మన నంద్యాల అంటే ప్రధానమంత్రి అంటే నంద్యాల అంటే నవనందంతో కూడిందే నంద్యాల. నంద్యాల ఉండే పరిసర ప్రాంతాల చుట్టుపక్కల ఉండే నవనందులందరూ కలిపి నంద్యాలని పిలుస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నిన్ననే ఉండడం ప్రధానమంత్రి కూడా వేరు. అక్కడ ఆలయ అభివృద్ధి కోసం అడగలేదు, కానీ అక్కడ చైర్మన్ జలంబాబు బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసినాడు ఆయన. చాలా మంచి వసతి గృహాలు ఏర్పాటు చేసి అక్కడ వసతి గృహాలు, కానీ అది ముఖ్యంగా మనకు కావాల్సింది స్త్రీ పురుషులు వచ్చినప్పుడు టాయిలెట్స్ కావాలి. అంటే మనకు వాష్రూమ్స్ గుర్తుగా లేవు. ఎవరైనా వచ్చినప్పుడు మగవాళ్ళంటే ఎక్కడైతే అక్కడ మొత్తం మల్లమూత్ర విసర్జన చేస్తారు. కానీ మహిళలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దానికోసం ఆయన ప్రత్యేకంగా కట్టాడు. మనం కూడా
నేను హరిచంద్ర కార్యక్రమం మీరు చెప్తా ఉన్నా. మీరు ఎందుకంటే దీనికి మ్యాచింగ్ గ్రాంట్ ఉంటుంది, మీకు తెలుసు. మీ దగ్గర మ్యాచింగ్ గ్రాంట్ ఇక్కడ ఉందో చూసి మిగతాది, ఎందుకంటే తెలిగేశ్వర రెడ్డి గారికి కూడా వారి ఊర్లు ఇచ్చారు. వారి ఊర్లు ఇచ్చినప్పుడు తెలిగేశ్వర రెడ్డి నేను రాష్ట్రం చెప్తున్నా, తెలిగేశ్వర వచ్చి ఒకటే రోజులో 5 లక్షలు చేసిన అన్నాడు. తెలిగేశ్వర రెడ్డి గారితో చెప్తున్నాడు ఎప్పుడు జన్మ కానీ అది నమ్మలేదు. వండరు నిజంగా ఊళ్ళో ఆయన 20 లక్షల రూపాయలు చేసి దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే ఇమీడియట్ ₹1,32,00,000 ఇప్పించారు. ఇప్పుడు బాగా అయిపోయినాడు. నంద్యాల జిల్లా కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో నూతన జాయింట్ కలెక్టర్గా శ్రీ సూరజ్ ధనుంజయ్ అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జాయింట్ కలెక్టర్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, విధానం, శాఖల వారి పరిపాలన అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి శాఖ పనితీరు సమీక్షిస్తూ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు పారదర్శకమైన సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, ప్రజాసేవల మెరుగుదల లక్ష్యంగా తాను కట్టుబడి పనిచేస్తామని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ తెలిపారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేత దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురైన ఘటన స్మరించుకుంటూ ఆయనకు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు దళిత సంఘ నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడారు. జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు, హత్యలు అత్యధికంగా జరిగాయని ఆరోపించారు. వైసీపీ నాయకుల చేత వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురై డోర్ డెలివరీ చేసిన ఘటన రాష్ట్రాన్ని కలిచివేసిందన్నారు. అలాగే కరోనా సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరు కేవలం బాధితులు మాత్రమే కాదని దళిత అమరులని కొనియాడారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో 200 మందికి పైగా దళితులు హత్యలకు గురయ్యారని, దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి దళిత సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. దళిత మహిళలపై అత్యాచారాలు, అన్యాయాలు పెరిగినా వైసీపీ నాయకత్వం స్పందించలేదని మండిపడ్డారు. 11 సీట్లు ఇచ్చారు. మరి మీరు ఆలోచించండి సార్. జగన్ సార్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు మరి ఈనాడు ఇప్పటికి కూడా పచ్చి అబద్ధాలే మాట్లాడుతున్నావు పేపర్లో. మరి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నీళ్ళు, పెట్రోల్, డీజిల్ బాగా ఏమన్నా ఒక్క డెవలప్మెంట్ కూడా 26,000 కిలోమీటర్లు నారా లోకేష్ గారు కిలోమీటర్లు వేయలేకపోయినావు సిమెంట్ రోడ్లు. సర్పంచ్ వల్లనే ఈ రోజు రాయలసీమలో సస్యశ్యామలమవుతున్నాయి రైతులు కూడా నీకు ఎక్కా జమలేదు. మరి ఈ రోజు ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల కోట్లు, లక్షల పోర్ట్ఫోలియో మంత్రులు ఉంటే జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే ఇతర రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కుర్చీలలో కూర్చుంటే దళితుల పరిస్థితి ఏంది? ఎన్ని పేపర్లు వదిలే మనం నిలబడ్డారు. కుర్చీలు లేదు. నందిగాం సురేష్ ఎంపీకి కుర్చీ లేదు. అనంతపురంలో ఒక మంత్రికి నిలబడినాడు, సీట్ లేదు. మరి కులగజ్జి ఎవరికిందండి? వైసీపీ పాలకులకు, వైసీపీలో పనిచేసే వాళ్ళకు, అగ్రకులాలకు కులగజ్జి ఉంది.
టీడీపీ గవర్నమెంట్ ఎవరికన్నా ఆ విధంగా అవమానం జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? స్వేచ్ఛ ఇచ్చినాడు, మంత్రులు తిరుగుతున్నారు, ప్రజల వద్ద పోతున్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో విపరీతంగా ప్రజలకు వెళ్తున్నాడు. అదేవిధంగా ఇంకొక విషయం, మన నాయకుడు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు 4 దశాబ్దాల చరిత్రలో ఎంతోమంది ఫ్యాక్షనిస్టులు ఇక్కడ ప్రయత్నించే ఒక్క ఫ్యాక్షనిస్టును కూడా ఇక్కడ ఎంటర్టైన్ చేయలేదు, గూండాలను ఎంటర్టైన్ చేయలేదు, రౌడీ మూకలను ఎంటర్టైన్ చేయలేదు. శాంతికాముడు ఫరూక్ సార్ లాంటి నాయకుడు ఆ కుటుంబంలోంటి వాళ్ళ కుమారులు మనకు దొరకడం చాలా మన అదృష్టం. ఎన్నోసార్లు వివిధ ప్రాంతాల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గన్నుల సంస్కృతిని, కత్తుల సంస్కృతిని, ఈ విషపు సంస్కృతిని అంతం చేసినాడు. ఫరూక్ సార్ కూడా అలాంటి నాయకులను ఒక్క రోజు కూడా ఇక్కడ నంద్యాల అడుగు పెట్టనివ్వలేదు. అలాంటి విషపు సంస్కృతిని, అలాంటి గూండాగిరి, దాదాగిరి కల్వంటి నాయకులు ఇక్కడ పప్పులు ఉడకమని చెప్పేసి అంత నిఖార్సైనటువంటి లీడరు నాకు దొరకడం కూడా ఫరూక్ సారు ఒక పెద్ద వరమే. వాళ్ళ తండ్రి గారి బాటలో ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు కూడా అహర్నిశలు ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈరోజు వాళ్ళు మా ప్రజలకు హత్యలకు, అత్యాచారాలకు గురైన వారిని స్మరించుకుంటూ మాకందరికీ మేల్కొల్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, మరి జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై ఫరూక్. మీకే తెలుసు, వాడు సొంతంగా ఎవరన్నా నాయకుడు అట్లా చెప్పుకుంటారని. ట్రంప్కి జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేదండి, ఇద్దరు సేమే, ఇద్దరు సైకోలే, ఇద్దరు సేమే. ఈరోజు ప్రపంచం ఆయన వల్ల ఇది అవుతుంది, మనకు రాష్ట్రం ఆయన వల్ల మనకు తగలపెడుతుంది. సేమ్ క్యారెక్టర్, ఇద్దరు సైకోలు. ఏం చేయగలుగుతారు, ఏం చేయలేము, ఏమంటే అట్లా ఉన్నారు మన వాళ్ళు. దానికోసం ఖచ్చితంగా దళితుల మీద మనకు ఖచ్చితంగా మా ప్రభుత్వం 100% మేము అందరికీ, దళితులందరికీ మనం న్యాయం ఇప్పిస్తాము. ఖచ్చితంగా ఏ పెండింగ్ కేసులు ఉన్నాయో 2019 నుంచి 2024 వరకు ఏ అక్రమ కేసులు ఎవరు పెట్టారో ఖచ్చితంగా మా ప్రభుత్వం వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని కేసులు మేమంతా న్యాయంగా పోరాడి అన్ని కేసులు తీపిస్తాం. ఖచ్చితంగా దళితులకు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో కూడా మీ అందరికీ హామీ ఇస్తాం. మేము కానీ, మంత్రి గారు కానీ, మన సోదరులు అందరూ కానీ దళితుల కోసం పోరాడతాం. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ శేషన్న కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రతిరోజు దుకాణాలపై ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వ్యాపారస్తులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ తయారీ విధానం, దానివల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే హాని, భవిష్యత్ తరాలపై పడే ప్రభావాలపై సమగ్రంగా వివరించారు. ప్లాస్టిక్ వల్ల నేల, నీరు, గాలి కాలుష్యం పెరుగుతోందని, పశువులు, పక్షులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. వ్యాపారస్తుల చైతన్యం వస్తే ప్లాస్టిక్ పూర్తిగా నివారించగలమనే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ప్రత్యామ్నాయంగా కాగితపు సంచులు, వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న గట్టిగా హెచ్చరిస్తూ నంద్యాలలో ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని నేటి పరిస్థితులను సహించమన్నారు. నిబంధన ఉల్లంఘిస్తే జరిమానా తప్పవు, మార్పు రాకపోతే వ్యాపారస్తుల దుకాణాలను సీజ్ చేయడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే దిశగా ప్రజలు, వ్యాపారులు కలిసి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పైలట్స్ చేస్తున్నాం, ఇన్ఫోర్స్ చేసుకుంటూ వచ్చాం. స్వచ్ఛంద కార్పొరేషన్ బేస్ చేసుకొని భీమవరం, తణుకు, రకరకాల మున్సిపాలిటీస్లో శ్రీశైలం ఆ లిక్విడ్ వేస్తే కనుక మన కర్రీ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మేము R&D టీంలో సైంటిస్టులు మాకు నాలెడ్జ్ ఉంది. మేము ఆల్రెడీ సేమ్ గారితో మీటింగ్ పెట్టి ఆ రోజే అమ్మాయి ఫినిష్ చేస్తాం. థింగ్ ఏంటంటే సార్ ఏంటంటే ఫస్ట్ బిఫోర్ దట్ మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం సార్, అది బిజినెస్ కదంటే అసలు ఈ ప్లాస్టిక్ బ్యాగులు అందరూ సంచులు పట్టుకుని ఎరగాల్లో గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది అప్పట్లో. గవర్నమెంటే కాదంటుంది ఇప్పుడు. సో మనం వీ హ్యావ్ టు ఫాలో గవర్నమెంట్. వీఆర్ ఇది అనే ప్రజలమే గవర్నమెంటే ప్రజలు అనుకున్నప్పుడు ఏది సమాజంలో వస్తున్నటువంటి, ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. సో మనం ఇలా అలా అలా అనుకోవడానికి ఏం లేదు. సో సిచ్యువేషన్ బట్టి మారుతుంటాయి. అందరూ కూడా ఆ ప్రకారం మారిపోవాలి. ఇవి లేకపోతే రేపు కాబట్టి మారడం, దట్స్ ఆల్. కానీ మారడం మాత్రం సాధ్యం. అది ఇంకా సో గవర్నమెంట్ చెప్పినప్పుడు అందరూ దాన్ని ఫాలో కావాల్సిందే. ఫాలో కాలేదు అందరూ అనుకోండి, ఎస్ ఈరోజు కాదంటాం, రేపు కాదంటాం, మనోడు కాదంటాం, వన్ ఫైన్ డే డెఫినెట్లీ. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ గత సంవత్సర కాలం నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా
ప్రకృతికి హానికరమైనటువంటి అంశాల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబరు మాసాలు అనుకుంటాను ప్రత్యేకంగా ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో 120 మైక్రాన్స్ లోపల ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ అనేసి అన్నారు. వాళ్ళ స్లో ఎడ్యుకేట్ చేయండి అనేసి అన్నారు. మేము చాలా కాలం నుంచి ఇది కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వద్దు అని చెప్తున్నాం. మొన్న జరిగినటువంటి 17th సాసా ప్రోగ్రాం ఏదైతే ఉందో దాంట్లో గౌరవ సీఎం గారు స్పష్టంగా చెప్పారు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ టౌన్స్ సిటీస్ అని స్పష్టంగా చెప్పారు. సో దాంట్లో భాగంగానే మనం 120 మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నా కూడా ప్లాస్టిక్ బ్యాన్ అనేసి కార్యక్రమంలోకి వచ్చాం. అందులో భాగంగానే ప్రజలందరికీ కూడా, ప్రజలకు, దుకాణదారులకు, వాళ్ళకి హోల్సేల్ ఎవరైతే ఉన్నారో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, వాడేవాళ్ళు అందరికి సంబంధించి కూడా అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళకి ఎంత అవగాహన కావాలంటే అంత ఇస్తాం. ఏం కావాలంటే వాళ్ళకి అందుబాటులో పెట్టడానికి ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆల్టర్నేటివ్ గురించి ఒకటి మేము ఆలోచన చేసి ఈరోజు మనం సాయి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ యొక్క సమక్షంలోనే లోకల్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీ మల్లికార్జున గారు అండ్ వారి బృందం, సుబ్రహ్మణ్యం వారి బృందం అందరూ వచ్చారు. వారి సమక్షంలోనే సో ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్ ఏది డిగ్రేడబుల్ ఏది కాదు అనేసి ఇందాకనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు ముందు కూడా డెమో ఇచ్చాం. సో వారు కూడా అందరూ అంటే ప్లాస్టిక్ ఏది కాదు అనేటువంటి విషయాల్లో ఎవరికైతే డౌట్స్ ఏమి లేవు కానీ, బట్ ఏంటంటే యూసేజ్ చేసేటువంటి క్రమంలో ఉన్నటువంటి స్టాక్ విషయంలో ప్లస్ లభ్యత ఎంత ఉంటుంది అనేది ఆ సంగతుల గురించి అందరికీ డౌట్స్ ఉంటాయి. ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్ గురించి కూడా ఉంటాయి. సో ఏదైనా కానీ సిస్టంలోకి వచ్చేటప్పుడు కొంత ఇదిగా ఉంటుంది. సిస్టంలోకి వచ్చి అలవాటు అయినాక దానికి సంబంధించి ఎలా ఏంటి అన్నీ వస్తాయి. సో మేము మా సైడ్ ఇక్కడ నుంచి మున్సిపాలిటీ సైడ్ నుంచి స్పష్టంగా చెప్పేది ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది స్లోగా డౌన్ కావాలి, డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది అప్ కావాలి. సో దానికి సంబంధించి మేము ప్రమోషన్ తీస్తున్నాం. సో చాలా కంపెనీలు ఉంటాయి, ఇది ఒకటే కాదు చాలా ఉంటాయి, అందులో ఇదొకటి. సో దీన్ని ఒకసారి గమనించండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా. సో ఇది ఎలా ఉంది, దీనికి యాక్సెప్టెన్స్ ఎలా ఉంది అనే విషయాన్ని కూడా అందరూ గమనించి, అది యాక్సెప్టెన్స్ ఉంది, సర్వమోదం ఉంది అంటే కనుక దీన్ని ప్రమోట్ చేద్దాం. అది ఎలా ఏంటి అనేటువంటి ఇక్కడ ఉండి జిల్లా యంత్రాంగం గారు, గౌరవ న్యాయశాఖ వారు ఉన్నారు, వారందరూ కూడా సంప్రదిస్తే ప్రజలకు అలాగే సేల్ చేసే వాళ్ళకు అందరికీ కూడా ఒక కన్వీనియంట్గా ఉండే విధంగా ప్లాన్ చేయడానికి ఏర్పాట్లు అవుతున్నాయి. సో ఫైనల్గా చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది మాత్రం కంప్లీట్గా ఎరాడికేట్ అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. సో దీనికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండవలసి స్పష్టంగా అందరినీ కోరుతున్నాం. అందులో భాగంగానే మేము ఫంక్షన్ హాల్స్ వాళ్ళకు స్పష్టంగా చెప్తున్నాం. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగొప్పుల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చిన్నమజ్జూరు గ్రామం రామసముద్రం చిన్న గ్రామమే అయినప్పటికీ వ్యవసాయ ఆధారిత జీవన విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ పరిసరాల్లో ప్రధానంగా మినుములు, మొక్కజొన్న, కంది, పేసలు వంటి పంటలను రైతులు సాగు చేస్తుంటారు. వ్యవసాయమే గ్రామ ప్రజల జీవనాధారం. అలాంటి గ్రామానికి ఊపిరిలో నిలిచింది రామసముద్రం కుంట. దాదాపు 12.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంట గ్రామానికి ప్రజల జనవరుడుగా ఎన్నో ఏళ్లుగా రైతాంగాన్ని ఆదుకుంటుంది. గ్రామంలోని బావులు, బోర్లు ఈ కుంట నీటిపైన ఆధారపడి ఉన్నాయి. కుంటలో నీరు సమృద్ధిగా ఉంటే భూగర్భ జల మట్టాలు పెరిగి బావుల్లో, బోర్లలో నీరు నిలకడగా ఉండేది. దీంతో రైతులు పంటలు సాగు చేసి కుటుంబాన్ని పోషించుకునేవారైతే గత కొంతకాలంగా కుంటలో పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. కుంటకు ప్రత్యేకంగా కాలువలు లేకపోవడంతో చుట్టుపక్కల పొలాల్లో పడే వర్షపు నీరే ప్రధాన ఆధారం. కానీ పూడిక కారణంగా వర్షపు నీరు నిలబడకపోవడంతో కుంట త్వరగా ఎండిపోతుండేది. ఫలితంగా గ్రామంలోని బావులు, బోర్లను నీటి మట్టం పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నమస్కారం, నా పేరు శివకుమార్. మాది రామసముద్ర గ్రామం, జూపాడు బంగ్లా మండలం, తరియోపుల పంచాయతీ, నంద్యాల జిల్లా. ఈరోజు జలహారతి పథకం కింద మా ఊరైన రామసముద్ర గ్రామంలో కుంట మట్టి పూడిక తీయడం జరుగుతుంది. ఈ పూడిక తీయడం వల్ల మా ఊరిలో దాదాపు 200 ఎకరాలు పంట భూములు పండుతున్నాయి. ఈ నీళ్ళు నిల్వ వల్ల 50 బోర్లు, 70 బావులు ఉపాధి పొందుతున్నాం మేము.
ఈ పూడిక తీయడం వల్ల నీటి నిల్వ వల్ల మేకలు, గొర్రెలు, మా ఊర్లో పశువులు, పంట పొలాలకు పిచికారీ చేయడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పూడిక తీయుట రోజుకు మాకు కనీస వేతనము 270 నుంచి 300 దాకా మాకు వేతనం చెల్లిస్తున్నారు. ఈ పని కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీ చెరువు కట్టల అభివృద్ధికి జిల్లా కలెక్టర్ రాజకుమారి తీసుకున్న చొరవ స్థానికులు ఆనందాన్ని నింపింది. ఆకస్మికంగా చెరువు కట్టల్ని పరిశీలించిన కలెక్టర్ వాకర్స్కు అనువైన విధంగా ఆధునికంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువు కట్టలు విశాలంగా ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దితే ప్రజలకు ముఖ్యంగా ఉదయం సాయంత్రం నడకకు వచ్చే వాకర్స్కు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు 60 లక్షలు మంజూరు చేస్తూ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ జిల్లా అధికారులు స్థలాన్ని పరిశీలించారు. చెరువు కట్ట అభివృద్ధి పనుల్ని ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని, భద్రతా సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ అంశాలని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ జిల్లా అధికారి ప్రతాప్ మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు చెరువు కట్ట పరిశీలించామని, త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. దీన్ని ఇంకా వైడన్ చేసి ఒక పెద్ద లుక్ వచ్చేటప్పుడు వస్తుంది. చేస్తే నువ్వు దీన్ని చేస్తే తిప్పుకుంటారు ఉండేది కాదు, ఉండేది నాశనం చేసినారు. కానీ లేనిపోయి తిట్టుకున్నారు. ఇది ఎట్లయితుంది మాకైతే సరే కూడా మీ తర్వాత త్రూ మాకు ఇది కానీ మట్టి వేసాక కన్సిడర్ చేయకుండా అది ఇస్తాను. మట్టి వేస్తాను స్లోప్ ఉంది కాబట్టి మట్టి ఫిల్అప్ చేయాలి. మట్టి ఫిల్అప్ చేసినప్పుడు కన్సల్టేట్ చేయడం అది సరిగా ఉండాలి. కలిసిపోయి వర్షం విషయం పడదు. అట్లా ఇంకోటి చెప్పిన 2 మీటర్స్ చూసుకొని మళ్ళీ ఆడ కావాల్సింటే చేసుకుని దాన్ని అందులో ఒకటే కంటిన్యూ చేస్తాం. అది ఈరోజు చిక్కగా లేకుండా చుట్టుపక్కల ఒక ఎడ్జ్ పెట్టుకోండి. ఆడ కావాల్సిన 4 మీటర్లు పగులు మాదిరి ఉంటుంది కదా. సాయంత్రం 4 లేదు సార్, అది 3 ఉన్నా. బట్ ఇక్కడ మనకు ఓన్లీ వీల్ ప్రైస్ కానీ మనం సాటిస్ఫై చేయాలి. అర్థమైందా? అది పెట్టుకోండి. ఇది ఇస్ నాట్ డస్ నాట్ కమ్ అండర్ కంటిన్యూ. కలెక్టర్ గారు ఈ పెద్ద చెరువు దాని బండ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం 60 lakhs శాంక్షన్ చేశారు. సో ఆ పనులు ఎలా ప్లాన్ చేస్తే బాగుంటుంది, ఈ వాకర్స్ అసోసియేషన్స్తో కన్సల్ట్ అయ్యి వాళ్ళకి రిక్వైర్మెంట్ కనుక్కొని దానికి ఏ విధంగా బాగా చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ప్లానింగ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు రావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ సలహాలు సూచనల మేరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే దానికోసమే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తాం. కర్నూలు చిత్తూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తమవుతుంది. ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతుంది. పలువురు ప్రాణాలని కోల్పోతున్నారు. వాహనదారుల నిర్లక్ష్యంతో పాటు రహదారి నిర్వహణ లోపాలతో సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రమాదాల నివారణకు పూర్తిస్థాయి చర్యలు కానరావడం లేదు. చాలా మంది వాహనదారులు గంటల తరబడి వాహనాలు నడుపుతూ అలసిపోతుంటారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని నడపాల్సి ఉన్న గమ్యస్థానానికి త్వరితగతిన చేరుకోవాలన్న ఉద్దేశంతో నిరంతరాయంగా నడుపుతున్నారు. చివరికి నిద్రమత్తులో వాహనాలు అదుపు తప్పి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. కర్నూలు చిత్తూరు 40వ నంబర్ జాతీయ రహదారిపై ప్రతిరోజు 10,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతిరోజు 20 లక్షల నుండి 25 లక్షల వరకు టోల్ వసూలవుతుంది. ఇంత భారీ స్థాయిలో ఆదాయం లభిస్తున్న నిర్వహణ మాత్రం అధ్వానంగా ఉంటుంది. రహదారిపై భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడంలో హైవే అథారిటీ అధికారులు తగిన దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రాదు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కానల గ్రామంలో ఘనంగా జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో నూతన జాయింట్ కలెక్టర్గా సూరజ్ ధనుంజయ్ అధికారికంగా పదవి బాధ్యతలు. నంద్యాలలో దళిత అమరులకు నివాళులర్పించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ శేషన్న కఠిన చర్యలు. వ్యాపారస్తులకు ప్లాస్టిక్పై అవగాహన. నంద్యాల జిల్లాలో పూడిక తీరుతో పునర్జీవం పొందుతున్న రామసముద్రం కుంట. ఉపాధి హామీ పనులతో రైతులకు నీటి భరోసా. నంద్యాల చెరువు కట్టలకు నూతనంగా రూపు కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు. 60 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం. వాకర్స్కు ఆహ్లాదకర వాతావరణం కల్పన లక్ష్యం. కర్నూలు చిత్తూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి నిత్యం రక్తసిక్తం. ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం. వాహనదారుల నిర్లక్ష్యంతో నిత్యం ప్రమాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.